చాలా మంచి విషయం. అంటే వృక్షాలని రక్షించాలి, అవి మనల్ని రక్షిస్తాయి. వాస్తవంగా మీ అందరికీ తెలుసు, పుస్తకాలంతా కూడా చదువుతున్నారు. మరి వాతావరణంలో ఒక మార్పులు ఏ రకంగా చెందుతాయి, వాతావరణంలో మార్పులు చెందడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం పుస్తకాలలో చదువుతున్నాం. మరి వాతావరణంలో మార్పులు చెందకుండా ఉండాలంటే, ఓజోన్ పొర దెబ్బతినకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించాలి. వ్యర్థాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత పొగ రూపంలో కావచ్చు, అదేవిధంగా కాలుష్యం రూపంలో కావచ్చు, వాతావరణం అంతగా దెబ్బతిని సరైన టైంలో వర్షాలు పడాయి. మరి ఎండాకాలం తీవ్రమైన ఎండ ఉంటుంది, చలికాలం తీవ్రమైన చలి ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో 3 కాలాలు ఏవైతుంటే ఆ 3 కాలాలు కూడా సరైన టైంలో కాలాలు రావడం అనేది లేదు. అంటే వాతావరణంలో మార్పులు చెందడం, ఎండ తీవ్రత కూడా ఇదంతటి కారణం ఏంటంటే చెట్లు పూర్తి స్థాయిలో నరికివేయడమే. మనం అనుకున్నాం చేనులో ఒక చెట్టు ఉంటే దాన్ని నరికితే ఇంకా మనకు కొద్దిగా వ్యవసాయం అంతా విస్తరించేదని మనం అనుకుంటున్నాం. కానీ దానివల్ల మనకి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చెట్లు నరకడం తప్ప నాటడం ఎవరు కూడా చేయడం లేదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, అందుకే ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మీరు కేవలం ఇక్కడ చెట్లను నాటడం కాదు, మీ గ్రామాల్లో వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఈరోజు చేను సరౌండింగ్ చుట్టూ బార్డర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ సరౌండింగ్లలో మొత్తం కూడా పళ్ళ మొక్కలే కావచ్చు, మిగతా ఏ మొక్కలైనా సరే, కానీ పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, అట్లా నాటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, మేము అక్కడ జొన్నలు వేస్తే పిట్టలు వస్తాయి చెట్ల దగ్గర, అక్కడనే కూర్చుంటాయి, పంటంతా వేస్తాయని మన వాళ్ళు ఉన్నటువంటి చెట్లను సరౌండింగ్ ఉన్న వాటిని కూడా నరికేస్తారు. కానీ దీనివల్ల భూమి యొక్క సారం తగ్గిపోతుంది, వాతావరణం అంతా దెబ్బతింటుంది, దీనివల్ల పంటలు కూడా సక్రమంగా పడినాయి. కాబట్టి మనం ఎంతగా చెట్లను పెంచుకుంటే వాతావరణం అంతా మంచిగా ఇదైపోతుంది. మనకు స్వచ్ఛమైన గాలి కావచ్చు, మరి ఎలాంటి కలుషితం లేకుండా మనకు ఆక్సిజన్ కావాలంటే చెట్టు దగ్గరనే ఆక్సిజన్ దొరుకుతుంది. ఇవే లేకపోతే మనకి ఏది కూడా దొరకదు. కాబట్టి మీరు సైన్స్ పరంగా మీరు అన్నీ కూడా చదివి ఉంటారు, చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మనం ఏ సబ్జెక్టులో ఏముంటుందో మీ అందరికీ తెలుసు. వృక్షాల వల్ల ప్రయోజనాలు ఏంటిది మీ అందరికీ తెలుసు. మరి వాతావరణాన్ని కాపాడాలంటే మనం ఏం చేయాలో మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ నేను కోరుకున్నది ఒకటే, వృక్షాలని మీరు రక్షించండి. మీరు ఎండాకాలం ఇప్పుడైతే సరే, వర్షాకాలం ఇప్పుడు అంతకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎండాకాలం తర్వాత నెక్స్ట్ మన వర్షాకాలం తర్వాత నెక్స్ట్ ఎండాకాలం అంటే చలికాలం కూడా అంత ఇబ్బంది ఉండదు. కానీ ఎండాకాలం మీరు పోయేటల్లా ఆ టైంలో ఎండ టైంలో మనం వీటిని కాపాడినట్లయితే తప్పకుండా వీటికి నీళ్ళు వేయడం, మార్నింగ్ టైంలో లేచి మీరు స్నానం చేసే కంటే ముందు ఒక బకెట్ నీళ్ళు వేసిన తర్వాత పోయి స్నానం చేయడం, అదొక కార్యాచరణ రూపొందించి మీరు తప్పకుండా చెట్లను పెంపొందించే విధంగా మీరు కృషి చేస్తే చాలా సంతోషం. మరి మీరు నన్ను ఆహ్వానించారు, నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బాగా చదవాలి. మరి ఇక్కడ మీద లెక్చరర్ కూడా మంచివారు ఉన్నారు. ఆ రోజుల్లో మేము చాలా ఇబ్బందులతో చదివే వాళ్ళం, కానీ ఈరోజు ప్రభుత్వాలు మీకని ఒక వెల్ క్వాలిఫైడ్ టీచర్లని అందిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.